కాదు వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వాయ్? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా. చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి, ఓ గాడ్, దేవుడా. We're neighbors, not even friends, okay? Neighbors. మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్లో పడేసి ఫ్రెష్గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి, నువ్వు ఇలా ఎమోషనల్గా కాకుండా ఇక్కడి నుంచి మెచ్యూర్గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది, సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా, ఫ్రెష్గా ఉంటా. ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మనా? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్ సాహు. అరే, నేను ఉస్మానియా MAలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా ఇంకెప్పుడు అడక్కో ఎవరని. పెట్టుకుంటాం అవి కూడా. ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా, పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం, మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్రవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు ఇక్కడ అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు, ఆడవాళ్ళ శీలాల్ని తీసేసే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి ఈ విషయం బాగా చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు ప్లీజ్ సార్, నాశనం చేయకండి ప్లీజ్ సార్, నాశనం చేశారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్లో ఉంటే లెఫ్ట్లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తానన్నావు. వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్. I can't do it, man. Why? She's like my daughter, you know. How could I? ఏంటి ప్రణవ్ ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా?
నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. టాబ్లెట్స్. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రాణం కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుందిరా ఆ పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతేను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది, ప్రణవ్ హెల్ప్ మీ నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను సంజయ్ సాహు భాగమతిని మర్చిపోవటానికి ట్రై చేస్తున్న రోజులు, దామోదర్ రెడ్డి సంజయ్ సాహుని మర్చిపోకుండా ఉండటానికి ట్రై చేస్తున్న రోజులు కూడా అవే. గత 15 నిమిషాలు నువ్వు కలకన్న బస్ స్టాప్ అదేనమ్మా. ఏంటి కుమేసుకో సార్ 16B ఎక్కితే జూబ్లీ హిల్స్ వరకు వెళ్ళిపోతామండి. చూడు బ్రదర్, 16B ఎక్కడి వరకు మన చేతిలో ఉంది. జూబ్లీ హిల్స్ ఎలా ఆగుతుందా, యాక్సిడెంట్ అప్పుల దగ్గర ఆగుతుందా అనేది డ్రైవర్ అంకుల్ చేతిలో ఉంటుంది. థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ మై బాయ్. అంత బాధపడకున్నా, లైట్ తీసుకో. అబ్బాయి అవును, ఇంటికి ఆ బ్యాగ్ ఏంట్రా? యాదేట్రా సార్, ఆ దూరంగా జుబ్బా వేసుకొని పోతున్నాడు చూసినా? ఆ బైక్ ఉన్న బ్యాగ్ ఆయనకి ఇచ్చేసి రా, మర్చిపోదా. గుంట పూడ్చేదానికి వారం, బంకు కట్టేదానికి 10 రోజులు, పిల్లకాయ లేచి నడిచేదానికి నెల. వీటిది వరకట్లా నవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో. ఆగు, అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగి భయపడ్డావా? ఏం లేదు బాగి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు. సిగ్గు సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా? ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా. థ్యాంక్ యూ బాగి, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని ఆడా శేఖర్ అవడా తెలిసే? హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనుగా. ఎందుకు? నీలో మెచ్యూర్డ్ కాదుగా నేను. హలో జో. స్పీడా? వాడు హలో అనేసరికి ఇది పొలోమని వచ్చేసినట్టుంది. హాయ్ జో.
what a pleasant surprise, Joe. Been long time. ప్రణవ్ Joe. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సారీ జో, ఆ రోజు నేను తాకిన మైకులు అలా మాట్లాడేస్తాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. అమ్మయ్యా. చాలా బిజీగా ఉన్నాను, నేను ఫోన్ చేస్తాను. మాట్లాడతాను రా. స్వామి పండు ఉండు ఆ, దేవి, ఆహా. కంగారు పడు, కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, ఆ. డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క. నీ ఆ స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, ఆహా. కబోర్డ్లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. ఎంత భాగ్యం. అట్లాంటిదే డబ్బులు. లాగేసా. క్రిష్. వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్సా హాఫ్ హ్యాండ్సా? ఆఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా. ఇంకా నయం అండర్వేర్ అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్లో ఉంది, తీసుకొని తగలడు. వీడు ఉండడానికి కూడా తిట్టాడు అర్థం. ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ పంపిస్తారు. అందులో 4 బదులు చొక్కా ఒకటి, దానికి ఒక బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు. చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చైపోతారండి. నీ అమ్మ. ఇతను ఎవరు బూత్లు మాట్లాడుతున్నాడు? జో, నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చ నాకా నీకే. పిచ్చా? అవును. నీకు మద పిచ్చరా? ఛా, మొత్తం జో, నీ ప్రణవ్ చంపేస్తా. వీడిని కూడా రాక్షసి పంపించుంటుంది. ఆవిడ రాక్షసి కాదమ్మా, ప్రాణం, దేవత. ప్రాణం చాలా ఎక్కువ నిన్ను వాడుతున్నావు. రక్షించుకొని పంపించింది. వీడి మాట సాయంత్రం పార్టీకి వచ్చేసాయి. బాయ్. జో, హాస్టల్కి వచ్చేస్తాను. ఓకే వెళ్ళిపోమ్మా. బాయ్. వెళ్ళిపో. ఓకే, బాయ్. గేరేసుకో, బాయ్ మనం జో. గేరేసుకో. వీడి టీ షర్ట్ వేసుకున్న కీచకడమ్మా. బాయ్ జో, బాయ్. ఏం ప్రణవ్, ఏదైనా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపట్లేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైపు చల్లగా. షూర్. ఏంట్రా ఇందాకేంటనా? ఏదో అన్నావు నా అంటే. నిజ స్వరూపం జోకి చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపాన్ని కాలనీ వాళ్ళందరికీ చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10కి 10 మార్కులు వచ్చినాయి. Thank you. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళొచ్చు. జో, ఐఎమ్ కమింగ్. హలో. హాయ్ భాగి, ఇట్స్ మీ. హాయ్ డాడీ. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు. స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. నిన్నే ఆ కుర్రాన్ని చూశానురా, బాగున్నాడు. అక్కడే హైదరాబాద్లో ఉంటున్నాడు. TCS లో మంచి జాబ్. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి. ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే టొమాటోలో ఎర్రగా ఉంటాడు. But I want to see you once, Daddy. చూస్తే నువ్వే చెప్తావు అరవింద్ స్వామిలో ఉన్నాడని. వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ అరేంజ్ చేయరా? No, no, no. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారా హిల్స్, జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి. అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్కి రమ్మనండి. బాయ్ డాడీ. ఏయ్, రొమాన్స్లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియల్ కాపీ కొట్టడం అంటే ఆగస్టు 15 బ్రిటిష్ కంపెనీ చాకరీలు పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి. టీసీఎస్లో ప్రాజెక్ట్ లీడర్గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ ఓ 70 దాకా ఉంటుంది.